ఈ యూనివర్సిటీకి నేనైతే సెకండ్ టైమ్ అయితే వెళ్ళాను. సో, యూనివర్సిటీ వచ్చేసి నేషనల్ హైవేకి పక్కనే ఉంటుందండి. కాకపోతే ఏంటంటే కొంచెం కొండ ఏరియా. సో, హిల్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి మనకి కొంచెం రోడ్ అయితే ఇంకా ప్రొవైడ్ చేయలేదు. సో, రోడ్ ప్రొవైడ్ చేసి ఉంటే ఇంకా మంచిగా వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం ఈ మట్టి రోడ్డుతో మనకి వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బట్ నేనైతే స్టార్టింగ్‌లో ఫస్ట్ టైం వెళ్ళేటప్పటికి అక్కడ ఓన్లీ డంపింగ్ అయితే జరుగుతుంది. అంటే లెవెలింగ్స్ అయితే చేస్తున్నారు. సో, ఇప్పుడు వచ్చేసి ఏంటంటే కొంచెం బ్లాక్స్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందంట. వాటి కోసం బేస్మెంట్స్ అయితే రెడీ అయ్యాయని చెప్పారు. సో, అందుకని చెప్పేసి నేను ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు వీడియో తీయలేదు, కానీ సెకండ్ టైం వెళ్ళేటప్పుడు ఎందుకో వీడియో తీయాలి అని చెప్పేసి మీ అందరికీ చూపించాలని ఒక ఉద్దేశంతో చేస్తున్నాను. ఎందుకంటే మన ఆంధ్రాలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ అనేది ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పేసి ఎవరికి అంతగా తెలియకపోవచ్చు. సో, ఫ్యూచర్లో మనకి ఈ యొక్క యూనివర్సిటీ అనేది ఎంతో యూజ్ అవుతుంది ఏంటి అనేది తెలుసుకోవాలి. కాబట్టి మన స్టేట్లో జరిగేటువంటి డెవలప్మెంట్స్ కానీ ఏవైనా సరే మన స్టేట్లో ఉన్న అందరికీ కూడా తెలియాలి కాబట్టి నేనైతే వీడియో చేస్తున్నాను. సో, చూస్తున్నారు కదా, ఇదంతా కూడా నేను స్టార్టింగ్లో వెళ్ళేటప్పటికి ఒక అడవిలా ఉండేది. కానీ ఇప్పుడు వచ్చేసి కొంచెం అంతా జంగిల్స్ మొత్తం క్లియర్ చేసేసి కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. సో, ఇదంతా రోడ్ అండి. ఇక్కడ వచ్చేసి 4 lanes రోడ్. అంటే మన యూనివర్సిటీలో మీరు చూసుకుంటారు కదా రోడ్స్ అనేవి. సో, ఆ విధంగా రోడ్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. సో, అలాగే ఇక్కడ మనకి కన్స్ట్రక్షన్ విషయానికి వస్తే గర్ల్స్ హాస్టల్, అలాగే బాయ్స్ హాస్టల్, అలాగే అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అయితే రెడీ అవుతున్నాయి ప్రజెంట్. సో, వాటితో పాటే మనకి ఇక్కడ మన క్లాస్ రూమ్స్ కానీ ఏవైనా సరే అన్ని రకాల బ్లాక్స్ అయితే కన్స్ట్రక్షన్ అయితే జరగడానికి అయితే రెడీగా ఉన్నాయి. కానీ మనకి మెయిన్గా వచ్చేసి ఇప్పుడైతే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, అలాగే గర్ల్స్ హాస్టల్ అయితే మనకి బేస్మెంట్స్ అయితే క్లియర్ చేసేసారు. సో, అవైతే ప్రొవైడ్ వర్క్ అనేది కొంచెం స్పీడ్గా చేస్తున్నారు వాటి వరకు. సో, ఇంకా చాలా బ్లాక్స్ అయితే వస్తాయంట. సో, చూద్దాం. సో, ఇదంతా కూడా మనకి రోడ్సే వస్తాయండి. ఇదంతా కూడా మనకి మంచిగా రోడ్స్ అయితే వేస్తారు. అలాగే మనకి ఈ రోడ్ సైడ్నే మనకి కొన్ని బ్లాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ల్యాబ్స్ కానీ ఏవైనా సరే మొత్తం యూనివర్సిటీలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్కి వాటిని యూజ్ చేస్తారు కదా. సో, చూస్తున్నారు కదా, సో ఒక మనకి కన్స్ట్రక్షన్ కనిపిస్తుంది. ఈ కన్స్ట్రక్షన్ కనిపిస్తుంది కదా, ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అనమాట. ఇప్పుడు దాని దగ్గరికి వెళ్దాం. సో, దగ్గరికి వెళ్ళి చూద్దాం. సో, చూస్తున్నారు కదా, రోడ్ అయితే ప్రజెంట్ అయితే అంతా కూడా మట్టి రోడ్ అండి. ఎక్కడ కూడా మనకు మినిమం ఒక సీసీ రోడ్ కూడా టచ్ అవ్వము. ఎందుకంటే కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు రోడ్స్ వేస్తే అవి పాడైపోయే ఛాన్స్ ఉంది కాబట్టి వాళ్ళైతే రోడ్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో, ఇది అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్. సో, చూస్తున్నారు కదా, బేస్మెంట్స్ వర్క్ అయితే అవుతుంది. సో, ఇది అయిపోయిన తర్వాత మనకి బిల్డింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. అలాగే దీంతో పాటు మనకి గర్ల్స్ హాస్టల్, అలాగే బాయ్స్ హాస్టల్, అలాగే ఇంకొన్ని బ్లాక్స్ అయితే రెడీ అవుతున్నాయి. సో, వాటిని కూడా చూపిస్తాను. సో, అన్నీ కూడా సేమ్ అండి. మనకి బేస్మెంట్స్ లెవెలింగ్స్ వరకు అయితే మొత్తం కన్స్ట్రక్షన్స్ అయితే కంప్లీట్ చేశారు. సో, ఫర్దర్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. వర్క్ అనేది ఈ మధ్య కొంచెం స్పీడ్గా చేస్తున్నారు. ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ డంపింగ్ కాబట్టి బాగా స్లోగా చేశారు. కానీ ఇప్పుడు వర్క్ వచ్చేసి చాలా స్పీడ్గా అవుతుంది. సో, మన స్టేట్లో ఒక ట్రైబల్ యూనివర్సిటీ అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ పెడుతుంది కాబట్టి ఇది అందరికీ తెలియాలి కాబట్టి ఈ వీడియోలో అయితే మీకైతే నేనైతే కొంచెం ఇన్ఫర్మేటివ్గా చూపించాలనుకున్నాను. సో, చూస్తున్నారు కదా, ఇది ఒక బ్లాక్ అండి. ఈ బ్లాక్ వచ్చేసి దీనికి ఆపోజిట్లోనే కొంచెం దూరం వెళ్తే మనకి ఇంకో బ్లాక్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో, చూస్తున్నారు కదా, బ్లాక్ అయితే ఇది కూడా బేస్మెంట్స్ వేసేసి పిల్లర్స్ అయితే లేపుతున్నారు. సో, సేమ్ ఇలానే ఇంకో బ్లాక్ కూడా ఉంది. సో, అది కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో, చూస్తున్నారు కదా, రోడ్స్ అయితే ప్రస్తుతానికి నీట్గానే ఉన్నాయి, పర్లేదు. మట్టి రోడ్ అయినా సరే కన్స్ట్రక్షన్ వరకు మనకి ఇది ఓకే. సో, చూస్తున్నారు కదా, ఇంకొక బ్లాక్ అన్నాను కదా, ఇక్కడే జరుగుతుంది దాని కన్స్ట్రక్షన్. సో, కనిపిస్తుంది కదా మీకు, కంటైనర్స్ ఉన్నాయి. అలాగే వర్కర్స్ రెస్ట్ తీసుకోవడానికి కానీ, లేదంటే స్టాఫ్ రెస్ట్ తీసుకోవడానికి కానీ కొన్ని రూమ్స్ అయితే వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అలాగే కన్స్ట్రక్షన్ అయితే దీని పక్కనే జరుగుతుంది. సో, చూస్తున్నారు కదా, పిల్లర్స్ అయితే వేస్తున్నారు. సో, వర్కర్స్ కూడా రెస్ట్ తీసుకోవడానికి కానీ ఏదైనా సరే రూమ్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే చెట్లు కూడా ఉన్నాయి, మంచిగానే రెస్ట్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో, కన్స్ట్రక్షన్ అయితే ఇంతవరకు అయితే కంప్లీట్ అయిందండి.